హలో అండి అందరికీ, నేను మీ కృప. మీరు చూస్తున్నారు కృపగారి వంటిల్లు. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన రొయ్యల గోంగూర కర్రీని అయితే నేను ప్రిపేర్ చేయబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం గోంగూరని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని అయితే మనం ఆయిల్లో వేయించుకోవాలండి. అలానే ప్రాన్స్ని కూడా ముందుగానే మనం కాస్త ఆయిల్లో పసుపు ఉప్పు వేసుకొని ఈ ప్రాన్స్ని కూడా వేసి వేయించుకోవాలండి. ఇవి కాస్త వేయితే సరిపోతుంది. వీటిని కూడా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ అనేది ఎక్కువ మెత్తగా కాకుండా చూసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం గరం మసాలా పేస్ట్, పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇది కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ ఏదైతే ఉందో దీన్ని మనం ఉల్లిపాయ పేస్ట్లోకి అయితే వేసేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. ముందుగా మనం వేయించుకున్నాం కాబట్టి ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల కారం, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. అండ్ అలాగే కాస్త పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలండి. బిఫోర్గా మనం ఆల్రెడీ సాల్ట్ అండ్ పసుపు వేసుకుంటాం కాబట్టి కొంచెం తగ్గించుకొని వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా కలిపి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత ముందుగా మనం గోంగూర అయితే వేయించుకున్నాం కదండి, దాన్ని పేస్ట్గా చేసుకొని బాగా పుల్లగా ఉందంటే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి, లేదంటే ఒక 3 వరకు వేసుకొని బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు అలా ఆయిల్లో అయితే ఉడికించాలి. ఇప్పుడు ఇందులో మన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోవాలండి. వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలిపి ఉడికించండి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ని అయితే వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అనమాట. సో మనకి గ్రేవీగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో వాటర్ని కూడా ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇప్పుడు బాగా కలుపుకొని మూత వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించితే సరిపోతుందండి. కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. గోంగూర మటన్ కానీ గోంగూర రొయ్యలు కానీ చాలా బాగుంటుందండి. సో ఫైనల్గా మన గోంగూర రొయ్యలు అయితే రెడీ అయిపోయింది చూడండి. కర్రీ అనేది బాగా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. వేడివేడి అన్నంలో కానీ లేదంటే చపాతీ, పరోటా దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. చూస్తుంటే నేను ఊరిపోతుంది కదండి. ఇంకెందుకంటే ఆలస్యం. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్